ఏపీ ముఖ్యమంత్రి చంద్రాల సారు సూపర్ 6 పథకాలు ఇస్తామనుడే కాదు, జనాల మీద వరాల వాన గుమ్మరిచ్చే పని పెట్టుకున్నాడట. అంతగానం ఏం వరాలు గుమ్మరిస్తుండే ఒదికు ఏలువడిలకు వచ్చి ఏడాది అర్థం అవుతుంటే ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నదన్నట్టు ఉన్నదంటే అట్లెవలన్నారంటారా? అయితే ఈ ముచ్చటి నుండి మొన్న పోలీసు కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు ఇచ్చుకుంటా వాళ్లకు ట్రైనింగులు ఇచ్చే స్టైఫండ్ సరిపోతలేదని ఇగురంతోనే 12,000 ఇస్తామన్నారు కదా. అయితే 2 దినాల సంది అవుతున్న కలెక్టర్ల మీటింగుల చాలా మంది కలెక్టర్లు జిల్లాల పబ్లిక్ పింఛన్లని అడుగుతుండ్రు సారు. మరి అది కూడా ఎట్లా చేస్తే మంచిగుంటదని అనేసరికి ఇప్పుడు ఇకమత్ చేసి జిల్లాకు 200 చొప్పున పింఛన్లు మంజూరు చేయాలని చెప్పుకొచ్చిండట. అగో 100 పింఛన్లు ఇప్పుడు ఎవరికిస్తారు అంటే ఎవరికో కాదు, జిల్లాల చాలా దినాల సంది బీమార్లు వచ్చి తిప్పలు పడుతున్నోళ్లకు, అట్లనే అడ్డమైన క్యాన్సర్ బీమారు వచ్చినోళ్లకు, కాళ్ళు చేతులు చక్కగా లేని దివ్యాంగులకు మొదలు 200 చొప్పున జిల్లాల పింఛన్లు మంజూరు చేయాలి. అది కూడా మీ ఇన్ఛార్జి మంత్రితోని కలిసి జిల్లా కలెక్టర్లు ఇగురంతోని అరువులైన వాళ్ళకి అందియాలని చెప్పుకొచ్చిండట. అయ్యా సీఎం చంద్రాలు సారు, ఎన్నికల ముంగడ బాబు షూరిటీలు భవిష్యత్తు గ్యారెంటీలు అని అంటిరి. మరి ఇప్పుడు ఇట్లా 200 కాకుండా ప్రతి జిల్లాకు అరువులైన వాళ్ళందరికీ పింఛన్లు ఇస్తే మంచుకుంటది. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే బీమార్లతోని బాధపడుతున్నోళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారని పింఛన్లు ఇస్తామన్నాడు కాకుండా ఆ పానం బాగలేని ప్రజలను గుర్తించి వాళ్ళకు వైద్యం మంచిగా చేయిస్తే అంతకంటే ఏం కావాలి? అట్లెందుకు చంద్రాలు సారు ఆలోచన చేస్తలేడో అంటుర్రు ఈ ముచ్చటి ఉన్నోళ్ళు.